రోజుకి 300 400 కాల్స్ అటెండ్ చేశాను నేను ఆ ఇష్యూలో ఉన్నప్పుడు. మీరందరూ ఫోన్లు చేసినప్పుడు నిజంగా నేను అక్కడ ఉంటే అన్ని ఫోన్ కాల్స్ నేను ఎందుకు అటెండ్ చేస్తాను? అది పక్కన పెట్టేద్దాం. తర్వాత సీసీబీకి నేను ఒక్కదాన్ని వెళ్ళాను హైదరాబాద్ నుంచి. మీకు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తెలుసు, నాకున్న సర్కిల్ తెలుసు మీ అందరికీ. నిజంగా నేను తప్పు చేస్తుంటే ఒక 2 3 లాయర్లనో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్నో తీసుకుని నేను సీసీబీకి వెళ్తాను కదా బెంగళూరుకి. నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్తాను? నేను ఏ తప్పు చేయలేదు కనుక నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నేను పోలీసులకి వాళ్ళు నన్ను ఎందుకు అరెస్ట్ చేసేది తెలుసా? నేనంట వాళ్ళు ఇచ్చిన నోటీసులకి రెస్పాండ్ అవ్వలేదంట 2 3 డేస్. ఈవేళ నోటీస్ ఇస్తే నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి నాకు వాట్సాప్లోనే పంపించారు, నేను వాట్సాప్లోనే పంపించాను. నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డేనే మీరు వస్తారా రారా సీసీబీకి అని మళ్ళీ నేను పెట్టాను. నాకు ఒంట్లో బాగాలేదండి, నేను ఒక 2 డేస్లో వస్తాను అని. అది కూడా వేశారు. హేమకు ఒంట్లో బాగాలేదని చెప్తుంది సీసీబీకి, వాళ్ళు అరెస్ట్ చేసేస్తారు, రేపొచ్చి అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారు. తర్వాత ఇంకొక విషయం ఒకటి క్లారిటీ చేయాలండి. పోలీసులు ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఏ పోలీస్ ఆఫీసరు నా పేరు ఎక్కడా తీయలేదు. మీరు ఉంటే ఇప్పుడు కూడా చూపించండి, ఈ ఇంటర్వ్యూలో కూడా చూపించండి, వేయండి ఏ పోలీస్ ఆఫీసర్ నా పేరు అనౌన్స్ చేశారని. నేను చెప్తూనే ఉన్నాను, నేను బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నాను, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, అది నేను కాదు అని మొత్తుకుంటూనే ఉన్నాను. విన్నే లేదు. బిగ్ టీవీ వాళ్ళు అయితే మరీ దారుణం అండి. ఛానల్ పేరు తీయొచ్చో లేదో నాకు తెలీదు, నా వాయిస్లు రికార్డ్ చేసి నేను ఏం మాట్లాడినా సరే అవన్నీ వాయిస్లు రికార్డ్ చేసి వాయిస్లన్నీ వేసి రికార్డ్ చేయడం ఎంత పెద్ద తప్పండి. ఒకవేళ నేను తీసుకుని ఉంటే నేను విక్టిమ్ని వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని నడి రోడ్లోకి లాక్కొచ్చేస్తున్నారు మీరు. మీకు విక్టిములతో ప్రాబ్లమా, సమస్యతో ప్రాబ్లమా? మన యుద్ధం సమస్యలతో కానీ వ్యక్తులతో కాదు కదా. సో డ్రగ్స్ నిర్మూలించాలి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, తీసుకుంటే మనం పడే ఇబ్బందులు ఏంటి చెప్పాలి కానీ. సో మా ఫ్యామిలీని అప్పుడే నా కూతురు జాబ్కి అప్లై చేస్తుంది, అప్పుడే నా కూతురు యుక్త వయసుకు వచ్చింది. నా ఫ్యామిలీ నడి రోడ్డు మీదకి లాగేస్తారా? అందరితో చెప్తూ ఉన్నాను, నేనేం చేయలేదురా బాబు, మా ఇంట్లోంచి బిర్యానీ వీడియో పెట్టాను, అది నా ఇల్లు, అదే నైల్ పాలిష్ ఉంది చూడండి. ఒక్క నైల్ పాలిష్ నన్ను కాపాడింది. మీ ఇష్టమా? ఒక న్యూస్ తప్పు చేస్తే నాకు ఒక పెద్ద మనిషితో అంటే ఈ టీవీతో చాలా పరిచయం అండి. నేను అక్కడే మళ్ళీ నా లైఫ్ స్టార్ట్ చేశాను, రీఎంట్రీ స్టార్ట్ చేశాను ఈనాడు నుంచి. అయితే ఆయన కలిసినప్పుడు రామోజీ గారితో కలిసినప్పుడు ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఏదన్నా ఉంటే ఆయన నలుగురిలో కూర్చునేటప్పుడు ఒక విషయం చెప్పారండి. మనం ఎప్పుడు వ్యక్తిగత జీవితాల మీద న్యూస్లు వేయకూడదు. మనం ఎప్పుడు సమాజం మెరుగుపడడానికి ఏం చేయాలో అది చేయాలి. సమస్య పైన యుద్ధం చేయండి మీరు, వ్యక్తుల పైన కాదు. ఆ వ్యక్తులకి ఫ్యామిలీస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. నా ఊర్లో నా సొంత అక్క చెల్లెలే మీరు వేసిన న్యూస్ నన్ను ఎన్ని మాట్లాడినారు తెలుసా? మా అమ్మని ఎన్ని మాట్లాడినారో తెలుసా? ఇదంతా మీకు న్యాయం అనిపిస్తుందా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. November 3కి నా కేసు కొట్టేశారు. November 3 హైకోర్టులో నాకు క్లీన్ చిట్ వచ్చింది. నేను అందరు గ్రూపుల్లోని నేను ఈ మెసేజ్ నాకు వచ్చిన ఏదైతే కోర్టు నుంచి వచ్చిందో ఆ ఫైల్ మొత్తం పెట్టాను నేను. కానీ ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఎవరన్నా ఒకళ్ళు కొట్టాను అనుకోండి, వాడిని ఎందుకు కొట్టుంటాను? వాడు నన్ను ఏదో చేయబట్టి కొట్టుంటాను కదా. కొట్టేసింది అని వేస్తారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు అతను కొట్టాల్సి వచ్చింది, వాడేం చేశాడు, ఆ కోణం ఆలోచించారు. ఇవన్నీ పక్కన పెడితే నేను సీసీబీకి వెళ్ళినప్పుడు June 3కి వెళ్ళానండి. అదే రోజు నన్ను అరెస్ట్ చేశారు. ఆ రోజు నా టెస్టులు తీశారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ముందు మీడియా వాళ్ళు ఎవరు లేరు. టెస్టులు చేసి బయటకు వచ్చేటప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు. ఓకే, వచ్చినప్పుడు నేను గబగబా మీడియా వాళ్ళు నాకు అండగా ఉంటారని గబగబా వచ్చి నాకు టెస్టులు ఇప్పుడే తీస్తున్నారు, ఈ టెస్టులు రావడానికి 15 రోజులు పడుతుంది, మీరు పాజిటివ్ వచ్చిందని ఎలా వేస్తారు అని నేను కొంచెం గట్టిగా ఆవేదనతో గట్టిగా మాట్లాడాను. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నా నోరు మూయిపోయింది. నేను ఇట్లా ఆవిడ చేతిని ఇట్లా గెంటి, కావాలంటే మళ్ళీ క్లిప్పింగ్ చూసుకోండి, ఆవిడని ఇట్లా గెంటి నేను మీతో మాట్లాడినప్పుడు అవును కదా, ఆల్రెడీ టెస్టులు ఉండుంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేపిస్తున్నారు అని మీరందరూ ఒక్కసారి ఆలోచించి మీరు అదే క్వశ్చన్ని రేజ్ చేసి ఉండుంటే ఈరోజు న్యాయం ఇంకొకలా జరుగుండేదేమో నా పక్షాన. నేను చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా. మా అమ్మ నన్ను బతికిచ్చింది, ఈరోజు మా అమ్మ లేదు. కానీ ఈ గుడ్ న్యూస్ అయితే అమ్మ వినింది, కానీ మీలో వచ్చింది మా అమ్మ వినలేదు. ఓకే, సో మా అమ్మలో అయితే నేను చచ్చిపోయేదాన్ని. చచ్చిపోతే మీరు అందరూ ఎలా న్యూస్ వేసేవాళ్ళు చెప్పండి? అవమాన భారం తట్టుకోలేక చచ్చిపోయింది హేమ, ఇదే కదా.
ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, మా వల్ల చచ్చిపోయిందని అనుకోవట్లేదు. ఏమండి కోర్టుకి వెళ్తాం, ఒక రేపు చెక్ బౌన్స్ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు. నేను మనిషినే కదా, వెళ్తాం, కోర్టుకి వెళ్తాం, లేదా స్టేషన్కి వెళ్తాం, ఇంకొకటి వెళ్తాం. ఇట్లా బురద చల్లడం ఏంటండి? నిజ నిజాలు 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక శిక్షించకూడదు అని మాట్లాడినప్పుడు మీరందరూ కోర్టు తీర్పు రాకుండా, ఆ పోలీసుల తీర్పు రాకుండా మీరు ఎలా శిక్షలు వేసేస్తున్నారని అడుగుతున్నాను. మీ శిక్షల వల్ల మేము చచ్చిపోతున్నాం, మా ఫ్యామిలీ చచ్చిపోతుంది, నా బిడ్డ భవిష్యత్తు పోతుంది. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తుందా? సరే, వేసిందేదో వేసేశారు, అయిపోయింది, మీతో నాకు గొడవ వద్దు. కానీ November 3కి నాకు వస్తే ఈ రోజు వరకు హేమకి క్లీన్ చిట్ దొరికిందని ఒక్క వ్యక్తి కూడా ప్రచురించలేదు. తెలుసా మీకు? నేను ఛానల్కి వెళ్ళి, నేను ఛానల్ సీఈఓలతో మాట్లాడి 2 నెలలు, ఈవేళ ఫ్రీ లేదు హేమ, రేపు మాట్లాడదాము, ఎల్లుండి మాట్లాడదాము, అవతల ఎల్లుండి మాట్లాడదామని ఇన్ని నెలలు గడుపుకొచ్చారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు రియాక్ట్ అయ్యి నా కోసం ఇంకా నా బాధ భరించలేక, లేకపోతే నేను ఇలా ప్రెస్ మీట్ పెడతానేమో, ఇంకోటి ఏదో జరుగుతుందేమో, ఓ మంచికో చెడుకో మళ్ళీ న్యూస్ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ రమేష్ వైట్ల అన్న ఆయన జర్నలిస్టు, ఆయన